తెలంగాణ రాష్ట్రంలో మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణలో భాగంగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, చెరకు రైతులను ఆదుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేటా భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన పేటా భాస్కర్ కేకే న్యూస్ జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీల బాధ్యతను తాము తీసుకొని వాటిని పునరుద్ధరణ చేస్తామని రైతులకు ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు చైర్మన్గా నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ కమిటీని వేశారని, మూసివేసిన ఫ్యాక్టరీలు ముత్యంపేట, బోధన్, ముంబోజుపల్లి ప్రాంతాలలో పర్యటించిన కమిటీ అక్కడి ఫ్యాక్టరీల పరిస్థితులు, రైతుల అభిప్రాయాలను తీసుకున్నామని, ముత్యంపేటలోనే దాదాపు 200 ఎకరాల పైచిలుకు స్థలంతో పాటు సొంత భవన నిర్మాణాలతో ఉద్యోగులు, రైతుల ముఖాల్లో ఆనందాలు వెల్లివిరిసిన ఈ ప్రాంతమంతా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుని నిర్మానుష్యంగా మారిందని చెప్పారు. ఒకప్పటి సంతోషపు ఆనవాళ్లు చెదిరిపోకముందే ఫ్యాక్టరీలను పునరుద్ధరించడంలో అలసత్వం చేయకుండా పనులు ప్రారంభించాలని, దానివల్ల రైతుల్లో, ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుందని పేటా భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వేములవాడ బ్రహ్మం, జిల్లా అధ్యక్షులు భువనగిరి మల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలిశెట్టి గంగారెడ్డి, నాయకులు నరేష్, రాజేష్, లక్ష్మణ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ రైతులకు ఒక ఆశాజనకంగా వారి అభివృద్ధికి మరి దోహదపడ్డ వారిగా మనము మారుతామని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల వరకు, ఎన్నికల వరకు ఇది ప్రారంభించినట్లయితే రేపు భవిష్యత్తులో తప్పకుండా ఏదైతే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ జెండా విజయకేతనం ఎగిరేస్తుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ షుగర్ ఫ్యాక్టరీని పునర్ప్రారంభం చేయాలని కూడా కోరుతున్నాము. ఇది ఇక్కడి ప్రాంత రైతులకు జీవనోపాధిగా మరి మనకు మారుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని కూడా కోరుతూ ప్రజా సంఘాల జేఏసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.